Dear friends, if you receive Jesus as your Savior, as your Lord, He shall save you, heal you, forgive you, protect you, bless you, and He shall make you blessing, because He is the Lord of all creation. వందనము నీకేలా వందనము. నీకు తోడై ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించదను. నేను నీతో చెప్పినవి నెరవేర్చు వరకు నిన్ను నేను రాసిన పత్రిక 12వ అధ్యాయం. తొందరగా డిస్టర్బ్ కానీ మైక్ ఆన్ చేసుకోవాలా? ఆన్ చేయండి, చదవండి. ఓకే, సో పాత వాళ్ళకైతే తెలుసు, కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ కోసం నేను తిరిగి చెప్పాలని ఆశపడుతున్నాం. మేము మైండ్ గురించి నేర్చుకుంటా ఉన్నాం పిల్లరా, మనస్సు గురించి నేర్చుకుంటా ఉన్నాం. చాలా ముఖ్యమైన సబ్జెక్ట్ ఇది. ఒక విశ్వాసికి యేసు ప్రభుని రక్షకుడుగా అంగీకరించిన తర్వాత ఈ ఏరియా గురించి బాగా మీకు నాకు జ్ఞానం ఉండాలి, మనస్సు గురించి. ఎందుకంటే సాతాను యొక్క అటాక్ చేసే ఏరియా ఇదే. వాడు ఆడుకునే ఏరియా మైండ్. మన స్పిరిట్లోకి పోలేడు వాడు. మా అర్థమవుతుంది, మన ఆత్మలోకి ప్రవేశించలేడు. మన ఆత్మ సీల్ చేయబడింది. ఓకే, సో అందుకనే మైండ్ మీద వాడి యొక్క సమస్త పని జరుగుతూ ఉంటుంది. అందుకే మైండ్ గురించి మనకు క్లియర్గా అర్థమైతే ఇంకా మనం ఫ్రీ అయిపోతాం పిల్ల. వాడు మన మీద రాజ్యం చేయలేడు అనమాట. వాడి యొక్క ప్లాన్స్, వాని యొక్క కుయుక్తులు, వాని యొక్క మోసాలు, వాడు ఇబ్బందుల్లో పడేసే విధానాల్లో మన దగ్గర చల్లవు. సో అందుకనే జాగ్రత్తగా వినండి, చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. ఈరోజు చెప్పేదానికంటే రేపు సండే చెప్పేది చాలా ఇంపార్టెంట్ టాపిక్. మీరు రేపు సండే మిస్ చేయద్దండి. నేను కావాలని ఈరోజు చాలా లెంతీ అవుతుందని చెప్పేసి ఈరోజు తగ్గట్టుగా తీసుకున్నా. రేపు యాక్చువల్గా రేపు వారము నేను మెయిన్ పాయింట్ చెప్పాలా, ఎట్లా యుద్ధం చేయాలా మనం అనేది. ఓకే, సో ఎనీహో ఈరోజు కొన్ని విషయాలు నేను చెప్తాను సంబంధించి. సో మనస్సు గురించి నేర్చుకుంటూ ఉన్నాం. మీకు ఈ విషయం తెలుసు, యేసు ప్రభుని రక్షకుడుగా అంగీకరించిన వాళ్ళ జీవితాల్లో వారి ఆత్మ కృతగా చేయబడింది పిల్లరా కదా. ఎంతమంది యేసు ప్రభుని రక్షకుడుగా అంగీకరించారు? ఓకే, సో గుడ్. సో అందరూ రక్షణ పొందుకున్న వాళ్ళే. మీ ఆత్మ కృతగా చేయబడింది. లోపల మనిషి 3 భాగాలుగా దేవుడు సృష్టించాడు పిల్లరా. ఆత్మ, శరీరము, మనస్సు. మనస్సు మైండ్, మనం ఇంగ్లీష్లో మైండ్ అంటాం. శరీరం మీరు చూస్తున్నారు. ఆత్మ లోపల ఉండేది. ఓకే, ఆత్మ మనం ఆత్మలము, మనుషుల లైక్ మనందరూ ఆత్మలం పిల్లరా. ఈ శరీరంలో ఉన్నాం మనము. దేవుడు ఈ భూమి మీద వ్యవహారం చేసేదానికి, ఈ భూమి మీద జీవించడానికి మనకు మనస్సునిచ్చాడు దేవుడు. ఓకే, 3 భాగాలతో తయారు చేయబడినాడు మనిషి. ఓకే, యేసు ప్రభుని రక్షకుడుగా అంగీకరించినప్పుడు ఏం జరిగిందంటే, నా ఆత్మ క్రొత్తగా చేయబడింది పిల్లరా. చచ్చిపోయిన ఆత్మను, ఇవన్నీ ఆల్రెడీ కొత్త వాళ్ళు అయితే మీకు ఇబ్బంది అవుతుంది, పాత వాళ్ళకైతే నేను చెప్తూ వస్తున్నాను, మళ్ళీ టైం పడుతుంది అక్కడంతా అవన్నీ చెప్పాలంటే.
యేసు ప్రభుని రక్షకుడుగా అంగీకరించుకోకుండా ముందు అందరి ఆత్మలు చనిపోయి ఉన్నాయి పిల్లరా. ఓకే, యేసు ప్రభుని రక్షకుడుగా అంగీకరించినప్పుడు ఫస్ట్ చేసింది ఏంటంటే దేవుడు మన ఆత్మను, ముందుండే ఆత్మను తొలగించి కంప్లీట్గా తీసివేసి, రిపేర్ చేయలేదు కానీ తీసివేసి పడేశాడు. అది బాగా అర్థం చేసుకోవాలి మీరు. క్రొత్త ఆత్మను మనలో పెట్టాడు. ఓకే, అందుకని యేసు ప్రభుని రక్షకుడుగా అంగీకరించిన వాళ్ళ జీవితంలో ఆత్మ క్రొత్తగా చేయబడి ఉంది. ఓకే, మన లోపల ఉండే ఆత్మ క్రొత్త ఆత్మ. రెండవది మన శరీరం ఎప్పుడు కొత్తగా చేయబడుతుంది? అమ్మా, పర్ఫ్యూమ్లు వాడినప్పుడా, క్రీమ్ వాడినప్పుడా? హలో, ఇప్పుడు యేసు ప్రభు తిరిగి వచ్చినప్పుడు, రెండవ రాకడాన్ని అట్లా మనం జనరల్గా అంటాం, కానీ మనం ర్యాప్చర్లోనే యేసు ప్రభు భూమి మీదకి రాకుండా ఆకాశం మీదకి రావడం జరుగుతుంది. రెండవ రాకడికి ఇప్పటికీ రెండవ రాకడికి మధ్యలో ఇంకోసారి యేసు ప్రభు వస్తాడు, కానీ భూమి మీదకి రాడు, కానీ ఆకాశంలో వస్తాడు. ఆకాశంలో వచ్చి నిలబడినప్పుడు మనము ఎత్తబడతాం, సంఘం అంతా ఎత్తబడుతుంది. అప్పుడు యేసు ప్రభుని రక్షకుడుగా అంగీకరించిన వాళ్ళందరూ కూడా ఎత్తబడతారు. అప్పుడు ఆ పైకి పోయేటప్పుడు ఈ శరీరం స్వర్గంలో ప్రవేశించదు. అప్పుడు ఏమవుతుందంటే మనము ఈ శరీరం ఏమవుతుందంటే ఇది తీసివేయబడి మహిమగల శరీరం మనకు ఇవ్వబడుతుంది అనమాట. సో అర్థమవుతుంది పిల్లరా? ఆత్మ ఆల్రెడీ కొత్తగా అయింది. యేసుప్రభు వచ్చినప్పుడు ర్యాప్చర్లో ఎత్తబడే టైంలో మన ఆ శరీరం క్రొత్తగా చేయబడుతుంది. ఇంకా ఆ శరీరం ఎట్లుంటుంది? ఇంకెప్పుడు మరణించని శరీరము. ఆ శరీరంలో ఇంకా ఏ రోగము పోదు. ఆ శరీరం చాలా ఇంకా యుగ యుగాలు ఆ శరీరంతోనే మనం జీవించాలా. ఆల్రెడీ ఒక వ్యక్తి దగ్గర ఆ శరీరం ఉంది. ఎవరి దగ్గర? సరే, అవడాడు యేసు ప్రభు దగ్గర ఆల్రెడీ ఆ శరీరం ఉంది. మహిమగల శరీరం ఆయన తొడుక్కొని ఉన్నాడు. శాంపుల్ చూపించి పోయాడు కదా. మరి ఆ యొక్క శరీరం వచ్చిన తర్వాత మీకు ఇంకా కార్లు, స్కూటర్లు అవసరంలే. నువ్వు ఏడ పోవాలంటే ఆడ ఉంటావు. నువ్వు అన్నావు అనుకో, పాతూరు పోవాలని, సుశీల ఈరోజు బర్త్డే కలుసుకొని రావాలంటే ఆడ ఉంటావు నువ్వు, అంతే. సైకిల్ వేసుకొని, మోటార్ సైకిల్ వేసుకొని పోవాల్సిన పని లేదనమాట. ఓకే, ఎనీహౌ, సో మహిమగల దేహము మళ్ళా దొరుకుతుంది. అయితే మనస్సు మనదే. అమ్మ ఇంటానరా, జాగ్రత్తగా వినండి, కళ్ళు తెరుచుకొని వినండి. మనస్సు మనది కొత్తగా చేయబడింది పిల్లరా. సారీ, మనస్సు మనం కొత్తగా చేసుకోవాలా వాక్యం ద్వారా. ఆత్మ కొత్తగా అయిపోయింది, శరీరం ఆయన కొత్తగా చేస్తాడు మళ్ళీ దేవుడే రెండింటిని. మనస్సుని మనం క్రొత్తగా చేసుకునే పని మనకి ఇచ్చాడు దేవుడు. అర్థమవుతుంది పిల్లరా? మనస్సుని మనం దేవుని వాక్యం ద్వారా క్రొత్తగా చేయాలా, అదే నేర్చుకుంటా ఉన్నాం ఇక్కడ ప్రతి ఆదివారము, ఎలా క్రొత్తగా చేయాలా అనే విషయాన్ని. ఓకే, చాలా విషయాలు విన్నాం, ఇంకా చాలా ఉన్నాయి వినేటివి. సో కొద్దిగా ప్రతి ఆదివారము కొద్దిగా వింటున్నాం. ఈ టాపిక్ని మీరు నేర్చుకుంటే సాతాను ఎప్పుడు మీ కాళ్ళ కిందే ఉంటాడు, వాడు లేనీరు వాడిని మీరు. అంత ఇంపార్టెంట్ టాపిక్ ఇది. అర్థం కాకనే ఈరోజు క్రైస్తవులు చాలా కష్టాల్లో, సమస్యల్లో ఉన్నారు. ఓకే, సరే, మన మనస్సుని కొత్తగా చేసుకోవాలా దేవుని వాక్యం ద్వారా. ఓకే, సో ఈ బైబిల్లో క్లియర్గా రాయబడింది. ఇది సామెతల గ్రంథము 23:7 చూస్తే బైబిల్ ఏం చెప్తుందంటే, మనిషి ఏమి ఆలోచిస్తాడో వాడి జీవితము అలా ఉంటుంది. ఇంగ్లీష్లో మీరు చూస్తే యాజ్ మ్యాన్ థింక్స్ సో ఈజ్ హీ. చూడండి, ఫార్ యాజ్ హీ థింకెత్ ఇన్ హిస్ హార్ట్ సో ఈజ్ హీ. అంటే తెలుగులో కొద్దిగా సరిగా తర్జుమా సరిగా రాలే, ఇంగ్లీష్లో చాలా బాగా. అంటే మనిషి ఏం ఆలోచిస్తాడో వాడు అలా ఉంటాడు, ఆ వ్యక్తి జీవితం అలా ఉంటుంది. సిస్టర్ ముందర చూస్తున్నారు కదా. అంటే ఉదాహరణకి నువ్వు నువ్వు చెడు ఆలోచిస్తాను అనుకో, నువ్వు ఓకే చెడు ఆలోచిస్తాను అనుకో ఎప్పుడు, అమ్మా నీకు మంచి జరగదు. సింపుల్. ఎందుకంటే నువ్వు ఏం ఆలోచిస్తానవో అదే నీ జీవితము. బైబిల్ చెప్తాను, ఇది సృష్టించిన దేవుడు చెప్తానాడు. ఉదాహరణకి నువ్వు మైండ్లో ముందుకు పోవాలని ఆలోచిస్తాను అనుకో, ఎనికి పోవు నువ్వు. ఎందుకంటే నువ్వు ఏం ఆలోచిస్తున్నావో అట్లాగే నువ్వు వెళ్తావు, అదే నీ జీవితము. ఉదాహరణకి క్రైస్తవులకి చాలా ఇంపార్టెంట్ ఉదాహరణ ఏమంటే, నువ్వు అన్నావు అనుకో నేను పాపిని అని, నువ్వు జీవితంలో పరిశుద్ధంగా జీవించలేవు. చాలామందికి ఇది చాలా లైక్ గోల్డెన్, లైక్ వజ్రం దొరికినట్లు 24 గంటలు నేను పాపిని.
తప్పది. నువ్వు పాపం చేసి ఉంటే ఆ క్షణమందే నువ్వు క్లియర్ చేసుకోవాలా దేవునితో. అర్థమవుతుంది నేను ఏం చెప్తున్నాను? సపోజ్ నువ్వు పాపం చేసావనుకో, ఆ క్షణమందే క్లియర్ చేసుకోవాలి నువ్వు. లేకుంటే చాలా లోపల సమస్య ఉంటుంది నీకు. సాతానికి ద్వారం తెరవబడుతుంది నీ జీవితంలో. సో నాకు సపోజ్ నేనేదో తప్పు చేశాను అనుకోండి, పాపం జరిగిపోయింది, లోపల వెంటనే బల్బ్ వెలుగుతుంది నీకు. నువ్వు దేవునితో కనెక్షన్లో ఉంటే బల్బ్ వెంటనే వెలుగుతుంది నీకు. రెడ్ లైట్ ఇదైతే ఉంటుంది. అర్థమవుతుంది దేవునిలో ఉంటే. ఒకవేళ దేవునిలో లేకుండా కొద్దిగా దూరంగా ఉండేవాళ్ళు ఉంటారు, అప్పుడప్పుడు సరిగా చర్చికి రాక బైబిల్ చదవక వాళ్ళ మనస్సాక్షి వాళ్ళకి చెప్తూ ఉంటుంది లోపల, నువ్వు రాంగ్ చేస్తాను, తప్పు, ఇది తప్పు అని. ఓకే, సో వెంటనే ఏం చేయాలి ఆ వ్యక్తి, క్రైస్ట్ దేవుని బిడ్డ వెంటనే సారీ చెప్పి దేవుని క్లియర్ చేసుకోవాలా. అందుకనే మనం పాపి అనే నోట్లో రాకూడదు. సో ఒకప్పుడు పాపంలో ఉన్నాం, పాపం నుంచి యేసు ప్రభు ద్వారా నీతిమంతులుగా చేయబడి ఉన్నాం. నువ్వు ఎప్పుడు చెప్పాల్సింది నీ నోటితో ఏంటంటే, నేను నీతిమంతుణ్ణి. చెప్పండి, నేను నీతిమంతుణ్ణి. యేసు ప్రభువు ఎంత నీతిమంతుడో అంత నీతిమంతుణ్ణి నేను. అప్పుడు నరకము నీ నుంచి దూరం ఉంటుంది. ఇప్పుడు సాతాను నీ నుంచి దూరం ఉంటాడు. వానికి అయిష్టమైన పదం ఏదన్నా ఉందా ఈ సృష్టిలో అంటే నీతిమంతుడు అనే పదం. ఎందుకంటే నీతిమంతుడుగా నువ్వు నేను చేయబడాలి అంటే దానికి దేవుడు మనిషిగా వచ్చి చనిపోవాలా. అది జరిగింది, దాన్ని మనం నమ్ముతున్నాం, అందుకే మనం నీతిమంతులుగా చేయబడి ఉన్నాం. బైబిల్ చెప్తుంది 2 కొరింథీ 5:21 తీకండి, పాపమెరుగని ఆయన మన కొరకు ఏమైనాడో పాపంగా మారాడు. ఎందుకు? నీతి నెరుగని మనము నీతిమంతులుగా కావడానికి. ఇంకా నువ్వు నీతిమంతుడు అయిన తర్వాత మళ్ళా పాపిని అంటా అంటే నువ్వు ఏం ఆలోచిస్తున్నావో ఇంకా ఏం చేస్తావు, నువ్వు జీవితం అంతా పాపంలోనే జీవిస్తావు. అట్లా అనమాట. ఓకే, నువ్వు ఇప్పుడు నేను మూర్ఖుణ్ణి అంటున్నావు అనుకో, చాలామందికి భలే మంచిగా అనిపిస్తుంది అది. ఏమని, నాకేం తెలియదు కదా, నాకేం రాదు, నాకేం రాదు. అదేదో పెద్ద సాధువు లేకుంటే మంచి అలవాటు అనుకుంటారు. నువ్వు ఎంత చెప్తావో ఆ పదము నీకు ఏంది రాకుండానే అయిపోతుంది లైఫ్ అంతా. సో ఈ మైండ్ని దేవుడు అట్లా సృష్టించాడు. సో నువ్వు ఏం ఆలోచిస్తావో నీ జీవితము అలా ఉంటుంది. అందుకే చూడండి, చాలామంది క్రైస్తవులు రక్షింపబడిన తర్వాత కూడా, పరిశుద్ధాత్మ పొందుకున్న తర్వాత కూడా అన్య భాషలు మాట్లాడుతూ ఉండి కూడా వాళ్ళ జీవితం సక్సెస్ఫుల్గా ఉండదు. నిరుత్సాహంలో ఉంటారు, సరిగా ఉండదు. అంటే మీరు ఇంకా అర్థం చేసుకోవాలంతే కదా. కష్టాలు ఎప్పుడు ఈ సమాజం దీంట్లో నుంచి బయటకు దాంట్లో పడతాడు. ఎప్పుడు తనతో నువ్వు మాట్లాడితే, ఆ వ్యక్తితో మాట్లాడితే ఎప్పుడు నిరుత్సాహమే ఉంటుంది తన దగ్గర. ప్రపంచంలో ఉండే సమస్యలని తనకే ఉంటాయి. మళ్ళీ ఈడ అన్య భాషలు మాట్లాడతాడు, ఆ పరిశుద్ధాత్మ అభిషేకం ఉంది, బాప్తిజం తీసుకున్నాడు, చర్చ్ ఏంటంటే ఏఎల్ చర్చ్ అని కూడా అంటాడు పైనుంచి. హలో, కారణం ఏమో తెలుసా మీకు? కారణం ఏమంటే తను ఆలోచించేది సరిగా లేకపోవడం వలన, తన యొక్క థింకింగ్లో ఆలోచించే విధానం సరిగా లేకపోవడం వలన ఆ వ్యక్తి అలా ఉండేది. అర్థమవుతుంది పిల్లరా? సో అందుకనే మీరు నేను ఆలోచన విధానాన్ని చాలా జాగ్రత్తగా, మన మైండ్ని చాలా బాగా చేసుకోవాలా. సింపుల్గా చెప్పాలంటే మైండ్ ఉండేది అంటే, నేను ఇవే వివరించి చెప్తాను అనుకోండి. ఒక పాయింట్లో చెప్పాలంటే, నీ దగ్గర మైండ్ ఉండేది కేవలం వాక్యాన్ని ఆలోచించేదానికి. ఇప్పుడు నువ్వు కూర్చున్నవాడా, నీలో ఏం రాలో తెలుసా? నీ ఆలోచనలు ఎప్పుడు బైబిల్ ఏం చెప్తుంది? నువ్వు దేవునితో నిండి ఉన్నావు. అదే ఉండాలి ఆలోచన అనేది. ఆ ఆలోచన ఉంటే ఏమవుతుంది చెప్పండి? నువ్వు అదే ఆలోచిస్తా అంటే నువ్వు దేవునితో నిరంతరం నిండి ఉంటావు. నిజం అది. మీరు దేవుని ఆలయమే ఉన్నారని మీరు ఎరుగరా? కానీ క్రైస్తవులు ఎప్పుడో దయ్యం దూరిందో లోపల, కడుపు నొస్తుంది, కాళ్ళు నొస్తుంది, పొద్దున్నే నాకు అనిపించేది దయ్యం పట్టుకుంది నాకు, చీచి ఎంత గలీజ్ మాటలు తెలుసా అవి. హలో, అర్థమవుతుంది మీకు? సో హలో, సో అందుకనే మైండ్ని చాలా వాక్యం ఆలోచించే దానికోసమే ఉండేది, వాగ్దానాన్ని ఆలోచించే దానికోసమే ఉండేది. పక్కన పరిస్థితులు ఎంత చెడ్డగున్నా నీవే నువ్వు మార్చేయగలవు. నువ్వు సృష్టికర్తకు పుట్టిన సృష్టికర్తకు పుట్టిన ఆయన బిడ్డవు. నువ్వు భూమి మీద అధికారం ఎవరికి ఉండేది?
నీకు నాకు ఉండేది. ఈ భూమి మీద నీది ఏంది నువ్వు మార్చాలన్నా ఇక్కడ మారితే అప్పుడే మారుతుంది నీ పరిస్థితి. అందుకే దీని మీద వాడు ప్రయోగం చేస్తా అంటాడు, వాడు ఎప్పుడు వాడుతూ అంటాడు. అర్థమవుతుందా? అందుకే దీన్ని గురించి బాగా నేర్చుకోవాలి. ఓకే, ఎప్పుడు మనము ఇప్పుడే చదువుకున్నాం 12:2 మీరు నేను మనస్సు కొత్తగా చేసుకోకుంటే దేవుని యొక్క చిత్తము మన జీవితంలో నెరవేరదు అని రాయబడింది. ఇప్పుడు చదివారు కదా 12:2 కదా. మీరు లోక మర్యాదను అనుసరింపగా ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన ఇంగ్లీష్ సింపుల్గా చెప్పాలంటే ఈ వాక్యం యొక్క అర్థము, దేవుని చిత్తం నీ జీవితంలో నెరవేర్చబడాలి అంటే నీ మనస్సు మార్చబడాలి. ఓకే, ఏంటి దేవుని చిత్తము? ప్రతి వారం చెప్తాను మీకు నేను. దేవుని చిత్తం ఏంటంటే నువ్వు ఈ లోకానికి అధిపతిగా ఉండాలి అని, లోకానికి వారసుడవును. దేవుడు సృష్టించింది మనిషిని. అందుకే అబ్రహాంతో ఏమన్నాడు? 4:13 చదవండి. రోమిలకు రాసిన పత్రిక 4:13. తొందరగా ఎవరు చదువు, తొందరగా అయిపోతుంది ఈరోజు. నేను మెల్లికి చదవాలా ట్రైన్ టక్కడక్కడ. ఈడ పాపం అతడు లోకమునకు వారసుడగును, వాగ్దానము ఓకే. అనంతపురం భాషలో దేవుడు అబ్రహాంతో ఉంటాడు, అబ్రహామా నువ్వు ఈ లోకానికి వారసుడివి. అంటే ఏంటి? ఈ లోకంలో ఉన్నదంతా నీది, నేను నీకు ఇస్తానా. ప్రతి వారం సింపుల్ భాషలో చెప్తాను చూడండి. ఏం దేవుడు అంటాడంటే అబ్రహాంతో, అబ్రహామా నిన్ను దీవించి ఆశీర్వదించి ఆస్తినిచ్చి ఐశ్వర్యం ఇచ్చి నేను ఈ లోకానికి చూపించుకోవాలా నేను ఎంత గొప్ప దేవుణ్ణని, నువ్వు నాకు ఒక షోపీస్ లాంటి వాడివే. అది అంటాడు దేవుడు అబ్రహాంతో. షోపీస్ అంటే తెలుసా మీకు? షోపీస్. ఓకే, మీరు బట్టల షాప్లో పోయినారనుకోండి, బట్టల షాప్ మీరు అక్కడ చూస్తే రోడ్లో బయట ఒక మంచి శారీ బొమ్మ కట్టింటారు. ఆ షాప్లో ఉండే చాలా లైక్ మంచి కాస్ట్లీ శారీని ఏం చేస్తారు, బయట షో పీస్కి వేస్తారు. అంటే బయట ఉండే బొమ్మకి ఇచ్చి తగిలిచ్చింటారు కదా. ఎందుకు చెప్పండి? ఈ షాపులో వస్తే ఇటువంటి చీరలు మీకు దొరుకుతాయని, లోపల ఉంటాయో లేదో కానీ బయట మాత్రము. అది షో పీస్ అండి. దేవుని కోరిక పిల్లరా, అబ్రహాము ద్వారా దేవుడు ఎంత మంచివాడో, ఎంత మేలు చేసేవాడో, ఆస్తి ఇచ్చేవాడు, ఐశ్వర్యం ఇచ్చేవాడని చూపించుకోవాలని దేవుని కోరిక. అందుకే దేవుడు అన్నాడు, నేను ఈ లోకానికి వారసుని చేస్తానని. క్రైస్తవులు ఏమంటారు? దేవుడు ఈయన మాట అంటే చాలామంది క్రైస్తవులు ఏమంటారు తెలుసా? ఎందుకు ప్రభా లోకమంతా 2 సెంట్లు చాలు నాకు కదా. 2 సెంట్లు చాలు నాకు, చిన్నగా ఒక బెడ్రూమ్ కట్టుకుంటాము మేము మేమిద్దరు మాకు 2 చిన్న బెడ్రూము, చిన్న బాత్రూము, చిన్న కిచెను, ఒక మంచము, ఇట్లా 4 అడ్డడం పడుకుంటాం మేము. ఇట్లా చక్కగా పడుకోం. కచడా మనసు కదా. దేవుడు నువ్వు 1/2 సెంట్లైనా ఉంటావు నాకు తెలుసు, కానీ నాకు మహిమ రాదే. నాకు మహిమ రావాలా? నీ 1/2 సెంటుతో 2 సెంట్లతో నా పేరు హెచ్చింపబడదు అన్యజనుల్లో, ప్రజల మధ్య. నాకు తగ్గట్టుగా నీకు ఇవ్వాలా, ఎందుకంటే నాకు పేరు తెచ్చుకోవాలా నీకు ఇచ్చి. అది దేవుని ఫిలాసఫీ పిల్లరా. మీకు అర్థమవుతుందా? అందుకే ఈ దేవుని దగ్గరికి వచ్చినాక నువ్వు ఈ 1/2 సెంటు 2 సెంట్లు 3 సెంట్లు ఇడిచిపెట్టావు. అర్థమవుతుందా? తండ్రి నీ మహిమ కొరకు నాకు కావాల్సిందే, నీ పేరు హెచ్చింపడాల నా ద్వారా. అందుకే దేవుడు బైబిల్ ఏమంటుంది? ఆయన ఆకాశ వాకళ్ళు తెరిచి కదమ్మా 30,000 ఇచ్చి అట్లన్నాడా? ఆకాశ వాకలు తెరిచి పట్టజాలనంత విస్తారంగా మనోళ్ళు ఏం ప్రార్థన చేశారు సార్? ఎందుకు ప్రభు అంత 6,000 చాలు, 2,000 బాడికి, 4,000 మా నలుగురికి. నాకు బాగా గుర్తుంది. నాకు ఫస్ట్ సార్ శాలరీ అడిగినప్పుడు ఇట్లే చెప్పాను నేను వాళ్ళకి, 7,000 చాలు సార్ అని. అతను నా ముఖం ఇట్లా చూశాడు, 7,000
ఏం చేస్తావు 7,000తో? అందుకంటే మనం చాలా దీనులము, క్రైస్తవులు చాలామంది చాలా దీనులు. ఆయన నన్ను చూసి నవ్వి పాపం వేరే శాలరీ ఇచ్చాడులేండి, అది ఇచ్చింటే ఎంత ఇబ్బంది పడేదో వాళ్ళమో. ఓకే, ఎనీహౌ, సో ఐ మీన్ నేను అలా చెప్పడానికి కారణం నాకు అప్పుడు పెన్షన్ కూడా ఉండే పక్కన సైడ్లో, కానీ అయినా అది మంచి అలవాటు కాదు. అది అప్పుడు దేవుడి గురించి సరిగ్గా తెలియదు. ఇప్పుడు మీకు చెప్తాను ఈ విషయాలు నాకు తెలియదు అప్పుడు. ఇంకా దేవుడు జస్ట్ పొజిషన్లో పెట్టాడు నాకు నేర్పించేదానికి. ఓకే, ఎనీహౌ, సో విషయం ఏమంటే, సో దేవుడు ఏమంటా అంటే నేను ఎవరో చూపించుకోవాలా నీ ద్వారా. మీకు కూడా ఇక్కడ కూర్చున్న వాళ్ళకి గుర్తుండాలి పిల్లరా. దేవుని ఆకాంక్ష ఏమంటే నీ ద్వారా దేవుడు ఎవరో నీ బంధువులకు చూపించుకోవాలా, నీ ద్వారా నీ వ్యాపారాన్ని దీవించి, నీ పిల్లల్ని దీవించి, నీ జీవితాన్ని దీవించి నేనెవరో చూపించుకోవాలా. అందుకే దేవునికి సహకరించాలా మనము. ఓకే, సో చాలామందికి ఈ విషయాలు తెలియకపోవడం వలన దేవుని దగ్గర ప్రార్థన వేరే ఉంటుంది, సహకరించని కూడా సహకరించరు. అందుకే బీదరికంలోనే అట్లా బాక్స్లో వెళ్ళిపోతుంటారు చాలామంది. ఓకే, సో ఎవరి కోసం ఈ వాగ్దానము? ఇంకొక సమస్య క్రైస్తవులతో, బ్రదర్ ఇది అబ్రహాముకే, మీకి నాకేంటి, ఏంది లేదో, పోవడము రావడమే, చర్చికి పోవడము ఇంటికి పోవడము. 3:29 ఏమి రాబడింది? గలతీయులకు రాసిన పత్రిక 3:29. అబ్రహాము మాత్రమే కాదు ఇది, ఎవరి కోసము? 3:29 చదువునైనా. మీరు క్రీస్తు సంబంధులైతే, అంటే మీరు నేను యేసు ప్రభుని రక్షకుడుగా అంగీకరించి ఉంటే, అదే కోరిక దేవునికి మీ ఎడల నా ఎడల ఉంది. ఏ కోరిక అయితే అబ్రహాం ఎడల ఉందో, నిన్ను కూడా షోపీస్ చేయాలని దేవుని కోరిక. నిన్ను ఆస్తికర్తగా చేయాలా, ఐశ్వర్యం ఇవ్వాల నీకో, మేలు లేయాల నీకో. అప్పుడే కదా ఆయన మంచి దేవుడు అని తెలిసేది ప్రజలకి. అర్థమవుతుందా? అయితే అందులోనండి అయితే అని ఆడొచ్చింది మొత్తం అంతా. అబ్రహాముకి ఎట్లంట వారసుడు అవుతాడు ఆయన? విశ్వాసము ద్వారా. ఎవరో మంచిగా చెప్పారు, ఎవరో 10 తప్పట్లు కొట్టాడు ఎవరు. విశ్వాసము ద్వారా ఆయన వారసుడవుతాడు, విశ్వాసము ద్వారా. ఎవరో మీరు చెప్పారా? అందరూ తప్పట్లు కొట్టాడు. ఓకే, ఎనీహౌ, సో జస్ట్ జోకింగ్. సో హలో, విశ్వాసము ద్వారా వారసుడు అవుతాడంట అబ్రహాము. అంటే సింపుల్ చెప్పాలంటే దేవుడు ఇచ్చేసాడు పిల్లలు అన్నీ. అది తెచ్చుకునే విధానం అంటే ఎట్లంట? విశ్వాసము ద్వారా. ఓకే, ఇప్పుడు వింటానండి జాగ్రత్తగా, ఇది చెప్పాలి అందుకనే తీసుకొచ్చాం. ఓకే, ఏంటి విశ్వాసం అంటే చెప్పాలా? విశ్వాసం అంటే ఏంటి బ్రదర్? రామకృష్ణ బ్రదర్ ఆలోచిస్తున్నారు మీరు, ఏదో బ్రహ్మాండంగా అట్లా. ఏం బ్రదర్? వండర్ఫుల్. ఇంకా అమ్మా ఓకే, జాగ్రత్తగా వినండి. మీరు చాలా చెప్తారు, నేను కన్ఫ్యూజ్ అయిపోతాను మళ్ళీ మీ డెఫినేషన్తో. నా డెఫినేషన్ చెప్పనండి. హలో కదా, శివాజీ ఏమంటారు, చాలా అడగకూడదు. వాళ్ళు ఏదో చెప్పి నాకు. హలో, విశ్వాసం అంటే ఏంటంటే దేవుడు చెప్పిండేది చెప్పడం, దేవుడు చెప్పిండేదే చూడడం, దేవుడు చెప్పిండేదే చేయడం. అదే విశ్వాసం. సింపుల్ లాంగ్వేజ్లో చెప్పాలండి మీకు. అదృశ్యమైనటు దృశ్యము, దృశ్యం అదృశ్యము అట్లా చెప్తే ఎవరికి అర్థం కాదు. నాకు 10-20 ఏళ్ళైనా అర్థం కాలే. అది ఈ రోజు కూడా అర్థం కాదు. అది నాకే ఇడిచిపెట్టేసాను దాన్ని. అనంతపురం భాషలో విశ్వాసం అంటే ఏంటంటే దేవుని వాక్యం ఏం చెప్తుందో దాన్ని ఏలబడి ఉండడం. మీరు ఎప్పుడైనా సిటీ బస్సులో పోయినారా? పోలేదు. మంచోళ్ళు ఢిల్లీలో ముందు వల్లే ఉండే అని బస్సు అది తక్కువ, బయట ఏలబడతా అంటే ఆఫీసు పోలా లేట్ అవుతుంది, అర్థమవుతుందా, ఆబ్సెంట్ చేస్తారని. అది దాన్ని పట్టుకొని జీవించడం. ఇప్పుడు వినండి జాగ్రత్తగా, దేవుని వాక్యాన్ని పట్టుకొని అదే జరుగుతుంది నాలో. దేవుడు అబద్ధం చెప్పడు, ఇది దేవుడు చెప్పాడు, ఇదే నేను చెప్తా, దీని ప్రకారమే నేను ఆలోచిస్తా, దీని ప్రకారమే నేను నా పనులు కూడా చేసుకుంటూ పోతా. అది విశ్వాసం అంటే. ఓకే, ఇప్పుడు ఏంటండి విశ్వాసం అంటే దేవుని వాక్యాన్ని పట్టుకొని జీవించడం పిల్లరా, పంచేంద్రియాలని పట్టుకొని కాదు. మన పంచేంద్రియాలు ఏంటివి తెలుసు కదా? పంచేంద్రియాలు చూడడము, వినడము, ముట్టుకోవడము, టచ్ చేయడము, వాసన.
దీని జోలికి పోడు ఈ వ్యక్తి. ఒకవేళ కనపడుతుంది శరీరంలో అనారోగ్యము, ఈ విశ్వాసంలో జీవించే వ్యక్తి ఏ దాని మీద పట్టుకుంటాడు? వాక్యాన్ని. ఈ వ్యక్తి పంచేంద్రియాలు ఏం చెప్తున్నా కూడా దాన్ని పక్కన పెట్టి వాక్యాన్ని పట్టుకుంటాడు. ఎందుకంటే ఈ వాక్యము ఈ పంచేంద్రియాలని మార్చేస్తుంది, ఈ పరిస్థితిని మార్చేస్తుంది వాక్యం. ఓకే ఓకే, డోంట్ వరీ, ఇంకా లోతుల్లోకి వెళ్దాం మనం, మీకు ఇంకా సంజయిస్తాం. మీకు ఈ విషయం నేను చాలాసార్లు చెప్పాను పిల్లరా. ఏంటంటే దేవుడు మనిషిని ఎట్లా సృష్టించాడంటే విశ్వాసంలో జీవించే దానికి సృష్టించాడు మనిషిని. ఓకే, చేప ఎట్లయితే నీళ్ళలో జీవిస్తుందో ఎప్పుడు, మీరు నేను కూడా ఎప్పుడు విశ్వాసంలో జీవించాలా. ఎందుకో తెలుసా, మనము దేవుని స్వరూపంలో పోలికలో మనం సృష్టించబడి ఉన్నాం. అర్థమవుతుందా పిల్లరా? హలో, వింటాను కదా. దేవుడు ఎప్పుడు విశ్వాసంలో జీవించే దేవుడు. దేవుడు ఎప్పుడు తన మాటలతో జీవించే దేవుడు, తను మాట్లాడే దేవుడు, తన మాటల్ని నమ్మే దేవుడు. మనల్ని కూడా దేవుడు తన స్వరూపంలో పోలికలో సృష్టించాడు. అంటే మనం కూడా ఎల్లప్పుడూ విశ్వాసంలో జీవించాలనేది దేవుని కోరిక. మనం అన్నప్పుడు ఎవరు? శరీరం కాదు, ఆత్మ దేవుని స్వరూపంలో పోలికలో ఉండే. శరీరం ఎక్కడి నుంచి వచ్చింది? మట్టిని తీసుకొని దేవుడు శరీరాన్ని చేశాడు. కానీ మనం దేవునిలో నుంచి వచ్చాం, మనం ఆత్మలము. దేవుడు ఈ యొక్క ఆత్మని శరీరంలో పెట్టాడు. అర్థమవుతుంది మీకు తెలుసు, చాలా బ్యాక్లాగ్ చూసుకున్నాం మనం. దేవుడు విశ్వాసంలో జీవించే దేవుడు కాబట్టి మనం కూడా విశ్వాసంలో జీవించాలి. ఓకే, ఏంటి విశ్వాసం జీవించేది నేను మీకు క్లియర్గా చెప్తాను సార్, ఏం వరి కాదండి, జాగ్రత్త వింటాను అంతే. అర్థమవుతుందమ్మా? అప్పుడు మీకు లాస్ట్లో మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నా కూడా క్లియర్ అవుతాయి. ఓకే, ఇప్పుడు మీకు క్లియర్గా అర్థం చెప్పేదానికి ఏంటి విశ్వాసంలో జీవించడం అనేది, విశ్వాసం అంటే ఇంకా క్లియర్ చేస్తాను మీకు. ఓకే, దేవుడు ఓకే ఇట్లా చెప్తా. దేవుడు చెట్లని సృష్టించాలనుకున్నప్పుడు ఎవరికి చెప్పాడు? ఓకే, హలో, వింటాను కదా, ఎవరైనా తీసి పెట్టిండండి. 1:11 1:11 ఆదికాండం. ఏమైనా అలా ముందర కొత్త వాళ్ళు చాలామంది ఉన్నారు. దేవుడు చెట్లని సృష్టించాలి అనుకున్నప్పుడు దేవుడు ఏం చేశాడంటే దేవుడు భూమికి చెప్పాడు, భూమి నువ్వు చెట్లు మొలిపించమన్నాడు. చదువుతారు ఎవరన్నా 11వ వాక్యం ఫటాఫట్. చాలు, భూమికి చెప్పాడు భూమి మొలపించునుగా కానీ. ఓకే, అదేవిధంగా 20వ వాక్యంలో చూస్తే చేపల్ని పుట్టించాలనుకున్నప్పుడు దేవుడు ఎవరికి చెప్పాడు? నీళ్ళకి చెప్పాడు. నీళ్ళతో అన్నాడు నువ్వు చేపల్ని పుట్టించమని. జాగ్రత్త అర్థం చేసుకోవాల, దేవుడు సృష్టించలేదు చెట్లని. దేవుడు సృష్టికర్త ఆయన అయినప్పటికీ దేవుని విధానం మీరు తెలుసుకుంటే మనల్ని ఎలా సృష్టించాడో దేవుడు మీకు అర్థమవుతుంది. దేవుడు భూమికి చెప్పాడు చెట్లను పుట్టించమని, తర్వాత దేవుడు నీళ్ళకి చెప్పాడు చేపల్ని పుట్టించమని కదా. మీరు బైబిల్లో చూసుకుని 20వ వాక్యంలో ఉంటుంది. అర్థమైందా మీకు? దేవుడు ఎందుకు అలా సృష్టించాడంటే దేవుని యొక్క లా ఏంటంటే, ఇప్పుడు చెట్లు భూమి మీద నుంచి వచ్చాయి కాబట్టి, భూమిలో నుంచి వచ్చాయి కాబట్టి ఎక్కడ ఉండాలి? అవి భూమిలోనే ఉండాల. చేపలు ఎక్కడి నుంచి వచ్చాయి? నీళ్ళలో నుంచి వచ్చాయి కాబట్టి నీళ్ళలోనే ఉండాలా, జీవించాలా. దేవుని లా ప్రకారము దేవుడు అందుకే అలా సృష్టించాడు. ఒకవేళ చూడండి, భూమిలో నుంచి చెట్లు పీకేసి ఏమవుతుంది? చచ్చిపోతాయి. అవి చేపల్ని నీళ్ళలో నుంచి బయటికి తీసి ఏమవుతుంది? చచ్చిపోతాయి. అర్థమైందా మీకు? దేవుని లా ఏంటంటే ఎవరిని ఎక్కడి నుంచి నేను సృష్టించానో అక్కడే ఉండాలి, వాళ్ళు బతికి ఉండాలి. అంటే చెట్టు బతికి ఉండాలంటే ఆడుండాలా? భూమిలోనే ఉండాలా. చేపలు బ్రతికి ఉండాలంటే ఆడుండాలా? నీళ్ళలోనే ఉండాలా. అర్థమైంది కదా ఇంతవరకు? కానీ దేవుడు మనిషిని సృష్టించినప్పుడు దేవుడు భూమితో చెప్పలేదు పిల్లరా. భూమితో అనలా, భూమి నువ్వు మనుషులు కూడా సృష్టించమని. ఎవరికి చెప్పాడు దేవుడు మనిషిని సృష్టించమని? 1:26 చదివేసే నేను. 1:26
చూసారా, మన పోలిక చెప్పున, మన స్వరూపములో మన పోలిక చెప్పున నరులొంచేదుము. దేవుడు తనతో అంటున్నాడు, మన పోలికలో. దేవుడు భూమికి చెప్పలేదు పిల్లరా, దేవుడు నీళ్ళకి చెప్పలేదు. సో మనిషి ఎక్కడి నుంచి వచ్చాడు? దేవునిలో నుంచి వచ్చాడు. శరీరం మట్టిలో నుంచి వచ్చిండేది. మనిషి అన్నప్పుడు నేను మాట్లాడుతా అనేది ఆత్మ గురించి పిల్లరా, అర్థమవుతుందా? శరీరము దేవుడు మట్టిలో నుంచి తీసుకున్నాడు, మట్టిలో నుంచి బొమ్మ చేసి మన ఆత్మను దాంట్లో వేశాడు. కానీ మనము ఆత్మలం, మనము, అర్థమవుతుందా? సో ఆత్మలు ఎక్కడి నుంచి వచ్చాయి? దేవునిలో నుంచి వచ్చాయి. అర్థమవుతుందా మీకు? ఇప్పుడు ఇంకా జాగ్రత్త వినండి. ఇప్పుడు మూడు చూసుకున్న ఉదాహరణలో, చెట్లు, నీళ్లు, మనిషి. ఓకే, మనిషి దేవునిలో నుంచి వచ్చాడు, చెట్లు భూమిలో నుంచి వచ్చాయి, చేపలు నీళ్ళలో నుంచి వచ్చాయి. మీకు ఇప్పుడే చెప్పినట్లుగా చేపలు నీళ్ళలో నుంచి తీస్తే చచ్చిపోతాయి పిల్లరా, కదా? ఎప్పుడు వరకు బతుకుంటాయి? నీళ్ళలో ఉంటేనే బతుకుంటాయి, చెట్లు భూమిలో ఉంటేనే బతుకుంటాయి. ఇప్పుడు అదేవిధంగా మనిషి ఎప్పటి వరకు బతికుంటాడు? దేవునిలో ఉంటేనే. సో దేవుని నుంచి బయటకు వస్తే మనిషి చచ్చిపోతాడు. ఇంతవరకన్నా అర్థమైందా మీకు? ఓకే, ఇంకా సింపుల్గా చెప్తాను నేనండి మీకు, ఇంకా ఆత్మ మీకు క్లియర్గా అర్థమయ్యేదానికి. యాక్చువల్గా బైబిల్ ఏమంటుందో తెలుసా? నేను ఇది మీకు చెప్పకూడదు, కానీ మీకు అర్థం కావాలని చెప్తాను. ఓకే, మీరు అర్థం చేసుకోవాలని. యాక్చువల్గా చూస్తే బైబిల్ ఇంకో చోట ఏమంటుంది? 1 పేతురు 1వ అధ్యాయం 22, 23 వాక్యాల్లో మనం ఏ దాంట్లో నుంచి సృష్టించబడ్డామంట? వాక్యంలో నుంచి. హలో, తీకండి, ఇక్కడ చూడండి, వాక్యంలో నుంచి మనం పుట్టాం. మీకు ఇంకా క్లియర్ కావాలని చెప్తున్నాను. మీకు ఇంకోటి చెప్తున్నా, మీరు నేను వాక్యం. తెలుసా మీకు ఆ విషయం? అంటే మీరు అర్థం కావాలని చెప్తాను నేను. ఇది చాలా కొద్దిగా మీరు నేను యాక్చువల్ వాక్యము. ఎందుకు వాక్యం? మనం పుట్టినది ఆ దాంట్లో నుంచి. మీరు దాంట్లో చూసే 1 పేతురు 1, 22, 23లో మీరు క్షయబీజం నుండి కాక, అంటే అమ్మ నాన్న నుంచి కాక, శాశ్వతమగు అక్షయ దేవుని వాక్యమును అక్షయ బీజం నుంచి. ఇప్పుడు మీరే చెప్పండి, నువ్వు వాక్యంలో నుంచి పుట్టావు, నువ్వు ఎక్కడుంటే బతుకుంటావు? అర్థమైందా మీకు? ఏం ఆలోచిస్తే బతుకుంటావు? ఏం చేస్తే బతుకుంటావు? అర్థమవుతుందా? చేప ఎట్లా నీళ్ళలో ఉంటే అన్నీ దానికి దొరుకుతాయి, అన్నీ దాని జీవితం ఆడే, పక్కకు వస్తే అది చచ్చిపోతుంటా. మీరు నేను వాక్యంలో నుంచి బయటకు వచ్చి ఉన్నాం. అర్థమవుతుందా మీకు? అందుకే వాక్యంలోనే బతుకున్నారు. ఓకే, సరే, ఇప్పుడు పక్కన పెట్టండి వాక్యాన్ని. ఇప్పుడు దేవుళ్ళలో నుంచి వచ్చి ఉన్నాం అంటున్నాం. దేవుడు ఎవరు? అది ఎందుకు వాక్యం? వాక్యమో దేవుడు. ఓకే, ఆ యొక్క ఫిలాసఫీ మీకు తెలుసు. ఓకే, ఇప్పుడు సింపుల్గా దేవుళ్ళలో నుంచి మనం వచ్చి ఉన్నాం పిల్లరా. సో దేవుళ్ళలో ఉంటేనే బతికుంటాం మనము. పాపంలో జరిగింది ఏంటి? పాపంలో ఏం జరిగింది? మనిషి పాపం చేసినప్పుడు అక్కడ జరిగింది ఏంటంటే, మనిషి దేవుడి నుంచి బయటకు వచ్చేసాడు పిల్లరా. అర్థమవుతుందా మీకు? మనిషి పాపం చేయడం ద్వారా ఎట్లయితే చెట్టు భూమి నుంచి పీకేస్తే చచ్చిపోతుందో, మనిషి పాపం చేయడం ద్వారా దేవుళ్ళ నుంచి పీకివేయబడింది. ఓకే, సింపుల్గా మీకు వాక్యం చదవండి. ఆదికాండం 1వ అధ్యాయం 17వ వాక్యం చూడండి ఏం రాబడిందో. సరే, 2వ అధ్యాయం, 2వ అధ్యాయంలో 17లో చూడండి, నేను చెప్తా. అయితే చూసారా, నేను చెబుతాను నాయన. అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు, నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చెదవు. సో ఏ రోజు? తిను దినమున అని రాయబడింది. వినాలి మీరు కొద్దిగా. తిను దినమున అంటే ఆదాము అవ్వలు ఏ రోజు తిన్నారో ఆ రోజు ఏమవుతారంట? చచ్చిపోతారు కదా. సో తిని దినం ఏమైంది? చచ్చిపోయినారు వాళ్ళు. కానీ యాక్చువల్ చచ్చిపోయారా? వాళ్ళ శరీరంలో 930 సంవత్సరాలు బతికారు వాళ్ళు. కానీ ఏంది చచ్చిపోయిండేది? ఆత్మ. దేవుడు అబద్ధం చెప్పడు, చచ్చిపోయినారు. ఏంటి చచ్చిపోవడం అంటే? వాళ్ళ ఆత్మ దేవుడి నుంచి డివైడ్ అయిపోయింది. అది జరిగిండేది. పాపం చేయడం ద్వారా వారు దేవుడి నుంచి
వేరు చేయబడ్డారు. ఇప్పుడు నేను జాగ్రత్త కొద్దిగా మీరు విశ్వాసం గురించి నేర్చుకున్నారు. సో ఆ రోజు నుంచి ఏమైపోయింది? ఆదాము పాపం చేసిన తర్వాత పుట్టే ప్రజలందరూ పాపంలోనే అంటే దేవునికి దూరంగానే పుడతా ఉన్నారు. తెలుసు కదా ఇంతవరకన్నా. ఇప్పుడు నేను జాగ్రత్తగా నిన్న వారం కూడా చెప్పాను నేను. సో దేవుడు మనిషిని సృష్టించినప్పుడు మనిషిని 2 లోకాల్లో జీవించడానికి సృష్టించాడు దేవుడు. ఒకటి భౌతిక లోకం, ఇది లేదంటే ఏమంటారు న్యాచురల్, ఇది భౌతిక లోకంలో భూమి మీద. ఇంకోటి ఆత్మీయ లోకంతో కూడా సంబంధం కలిగి జీవించడానికి సృష్టించాడు దేవుడు. ఓకే రంబి వినాలను. భౌతిక లోకంలో అంటే ఈ భూమి మీద జీవించడానికి దేవుడు మనిషికి ఏమిచ్చాడు? శరీరం ఉంది. ఓకే, శరీరంతో పాటు ఏమిచ్చాడు? పంచేంద్రియాలు ఇచ్చాడు. ఓకే, కరెక్ట్ చెప్పారు. ఈ భూమి మీద జీవించడానికి దేవుడు బాడీ ఇచ్చాడు. బాడీతో పాటు మనిషికి మైండ్ ఇచ్చాడు. ఏ విధంగా పనిచేస్తుంది? పంచేంద్రియాల ద్వారా. ఓకే, అర్థమవుతుందా మీకు? పంచేంద్రియాల ద్వారా పనిచేస్తుంది. ఈ మనిషి ఆత్మీయ లోకంతో కూడా సంబంధంలో ఉంటాడు. ఎందుకంటే ఈ మనిషిలో ఇంకోటి ఏముంది? ఆత్మ ఉంది. అర్థమవుతుంది పిల్లరా? సో ఈ మనిషిని దేవుడు సృష్టించినది 2 లోకాల్లో కూడా పని చేయాలని. అర్థమవుతుందా? సో మన విశ్వాసం గురించి మీకు చెప్పాలని నేను ఇవన్నీ పాయింట్స్ తీసుకొస్తాను మీకు. మనిషిని దేవుడు సృష్టించినది విశ్వాసంలో జీవించేదానికి. మాకు ముందర విశ్వాసంలో జీవించేదానికి. ఎందుకంటే దేవుడు విశ్వాసంలో జీవించే దేవుడు. ఈ మనిషి ఎక్కడి నుంచి బయటకు వచ్చాడు? దేవునిలో నుంచి బయటకు వచ్చాడు. కాబట్టి ఈ మనిషి కూడా విశ్వాసంలో జీవించాలనేది దేవుని కోరిక. మీకు డౌట్ రావచ్చు, దేవుడు ఏంటి, విశ్వాసం ఏంటి? దేవుడు కూడా విశ్వాసంతో జీవిస్తాడు. ఏంటి విశ్వాసంతో జీవించడం అంటే? దేవుడు నమ్ముతాడు, నేను ఏం చెప్తే అది సృష్టించబడుతుంది. దేవుడు తన మాటలకి చాలా విలువిచ్చే దేవుడు. మనల్ని కూడా తనలాగా సృష్టించుకున్నాడు దేవుడు. మనం కూడా తనలాగా విశ్వాసంలో జీవించాలి అని. ఓకే, ఈనండి. ఇప్పుడు అయితే జరిగిందండి, పాపంలో వచ్చిన తర్వాత మనిషి జీవితంలో ఏం జరిగింది? మనిషి ఆత్మ కట్ ఆఫ్ అయిపోయింది దేవుడి నుంచి. ఇప్పుడు మనిషి ఎలా జీవిస్తున్నాడు? ఏ దాంతో జీవిస్తున్నాడు? పంచేంద్రియాలతో జీవిస్తున్నాడు. ఓకే, తనకి ఏంది కనపడితే దాంతో, ఏది వినపడితే దాంతో, ఏది టచ్ చేసి ఏది అనిపిస్తే దాంతో, ఆ విధంగా మనిషి జీవించడం మొదలుపెట్టాడు. ఎవరితో కనెక్షన్ లేదు? దేవునితో కనెక్షన్ లేదు. దయ్యాలతో కనెక్షన్ ఉంది ఇతనికి, కానీ దేవునితో కనెక్షన్ లేదు. ఎందుకంటే తన ఆత్మ దేవుని నుంచి వేరు చేయబడింది. ఓకే, సో ఇది మీకు అర్థమైతే ఆత్మీయ లోకంలో జీవించేది రేపు వారం నుంచి చెప్పాలి నేను. ప్లీజ్ అర్థం చేసుకోండి. రేపు వారం ఆత్మీయ లోకంలో ఎలా జీవించాలో, భౌతిక లోకంలో 2 మీకు తెలిస్తే మీరు చాలా విక్టోరియస్లో జీవిస్తారు. చాలా సంతోషంగా సమాధానంగా జీవించవచ్చు, ఏ దానికి భయం లేకుండా. ఓకే, వింటానండి, ఇటు వరకు వినండి. ఓకే, భయపడాల్సిన పనిలే. ప్రతి వారం నేను తీసుకొస్తాను వీటిని. మీ లోపల ఫిక్స్ చేయాలి. ఎట్లా తిరిగి కొద్దిగా డిఫికల్ట్గా ఉన్నా జాగ్రత్తగా వింటాను. ఓకే, ఏడున్నా ఇప్పుడు? ఓకే, ఇప్పుడు మనిషి ఎట్లా జీవిస్తున్నాడు? పంచేంద్రియాలతో జీవిస్తున్నాడు. ఓకే, దీనికోసం మీకు అర్థం చేసుకోవాలని ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను నేను. ఓకే, ఏం తెలుసా? మోషే 12 మందిని గూఢాచారులను పంపించాడు. అమ్మ వింటున్నారా? ఎంతమందికి తెలుసు 12 మంది గూఢాచారులు పోయినారని? యా మోషే? మన చర్చిలో ఉండే మోషే కాదా, పాత బైబిల్లో ఉండే మోషే. అర్థమవుతుందా? ఓకే, జాగ్రత్త. 12 మందిని పంపించాడా? ఎస్ సార్, చెయ్యి ఊపండి ఉంటే. ఇప్పుడు చూడండి, 10 మంది వచ్చి రిపోర్ట్ ఇస్తున్నారు మోషేకి, అక్కడ ప్రజలకి. ఏం రిపోర్ట్ ఇస్తున్నారు? మేము వాళ్ళతో యుద్ధం చేయలేము, వాళ్ళు ఆజానుబావులు, బలమైన శరీరం ఉంది వాళ్ళకి, మనల్ని తినేస్తారు, వాళ్ళు మన చేత కాదు, మమ్మల్ని చంపేశారు అని రిపోర్ట్ ఇచ్చారు. కానీ ఇద్దరు మాత్రము, హలో, ఇద్దరు ఏమంటున్నారు తెలుసా? అలా కాదు, మనమే వారిని తినేస్తాము, ఎందుకంటే దేవుడు మన పక్షం ఉన్నాడు. ఇప్పుడు వినాలి మీరు. ఈ 10 మంది, ఈ ఇద్దరు, వీళ్ళు ఎవరితో కనెక్షన్లో ఉన్నారు? నేను చెప్తాను మీకు. ఈ 10 మంది ఏం చేశారంటే వాళ్ళ
మైండ్తో, సెన్సెస్తో కనెక్షన్లో ఉన్నారు పిల్లరా. అంటే ఈ కనపడే లోకంతో జీవిస్తున్నారు వీళ్ళు. ఈ ఇద్దరు దేవునితో కనెక్షన్లో ఉన్నారు. అన్సీన్ వరల్డ్తో, కనపడని లోకంతో సంబంధం ఉన్నారు. ఎవరెవరు? కాలేబు, యెహోషువ. ఈ 10 మంది అందుకే అలా రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు వీళ్ళిద్దరు ఎందుకు చెప్పడంలే ఆ మాట? ఇప్పుడు మీరు వీళ్ళిద్దరు ఎందుకు ఆ మాట చెప్పలేదంటే, దేవుడు ఏమన్నాడంటే వీళ్ళతో, నేను ఈ దేశాన్ని మీకు ఇచ్చేసాను. హలో, చూసాండి. అప్పుడు డిస్కస్ చేసి మాట్లాడుకుంటే నిర్ణయించుకున్నా. దేవుడు ఎప్పుడు ఇచ్చారో తెలుసా ఈ దేశాన్ని? అబ్రహాము బతుకున్నప్పుడు నిబంధన చేసుకున్న రోజు అన్నాడు, ఇది మీది. వీళ్ళిద్దరూ ఏదాని మీద జీవిస్తున్నారో తెలుసా? దేవుడు అబద్ధం చెప్పడం. 12 మంది ఒకే పిక్చర్ని చూస్తున్నారు ఆడ. వాళ్ళు చూస్తానేది అందరూ 12 మంది అజానుభావుల్ని చూస్తున్నారు, బలమైన వాళ్ళని చూస్తున్నారు. కానీ మీరు అర్థం చేసుకోసి అప్పుడే మనం అన్నిట్లో సంతోషంగా జీవిస్తాం పిల్లరా. దేవుని దీవెనలలో జీవిస్తాం మనం. ఈ 10 మంది వాళ్ళ ఏం చూస్తున్నారో, ఏం వింటున్నారో, వాళ్ళకి ఏం అనిపిస్తుందో, ఏమి టేస్ట్ వస్తుందో అవే మాట్లాడుతున్నారు. విశ్వాసంలో జీవించడం ఏంటో తెలుసా? వీళ్ళకు అదే కనపడుతుంది. కానీ వీళ్ళు చూడాలి, మీరు ఆ లోకాన్ని చూస్తున్నారు. వీళ్ళు ఆ లోకం నుంచి వీరికి అందిన సమాచారం ఏం తెలుసా? అది మీది, ఆ దేశము మీది అని వీళ్ళు ఏం చేశారంటే, ఆయన అబద్ధం చెప్పడం. ఆయన చెప్పాడు అంటే ఇది మాదే. అందుకే వాళ్ళు అన్నారు ఇద్దరు, అట్లా చేయకండి, భయపడకండి, అది మనది. వాళ్ళకి దిక్కు లేదు. వాళ్ళకి మన దేవుడు మన పక్షం ఉన్నాడు. మీకు ఎందుకు ఈ డిక్టేషన్ చెప్తానని తెలుసా? మీకు మీ అడుగడుగు ఇట్లే పడాల వాళ్ళిద్దరి మాదిరి. మీకు అనారోగ్యం వచ్చినప్పుడు మీరు పడాల్సిన అడుగు ఆ 10 మంది మాదిరి కాదు. డాక్టర్ ఏం చెప్పాడు తెలుసు సార్? ఎవరికి రాదంట, ఇది నాకే వచ్చిందంట, ఇంకా పోదంట ఇది. నాతోనే కొంతమంది పోరాడుతూ ఉంటారు ఫోన్లో. బాగా కాదంట సార్, మా అమ్మకు కూడా ఉన్నింది, మా నాయనకు కూడా ఉన్నిందంట. షుగర్ అనేది మా ఇంట్లో వంశపారంపరము, బీపీ అనేది వంశపారంపరము. కొంత ఏజ్ అవుతానంటే ఏందో అన్నీ. ఎవడు చెప్పాడు నీకు? ఇక్కడుందా? నీ కండి చెప్తానాయి, నువ్వు చెవులు చెప్తానా, నీకు అనిపిస్తానే చెప్తాను. అదే పంచేంద్రియాలతో నడిచేవాడు, విశ్వాసంతో నడిచేవాడు అట్లా మాట్లాడు. ఈరోజు క్రైస్తవుల పరిస్థితి అదే. దేవుడు నేను షోపీస్ చేస్తానంటే సగం సెంటు సార్లేను సార్ అనేవాళ్ళు ఉన్నారు. అర్థమవుతుంది మీకు? విషయం ఏమంటే పిల్లరా, ఈ మైండ్ మనకు అడ్డుపడ్డం వలన మనం దేవుడు ఇచ్చేది మనం పొందుకోలేకపోతున్నాం. అది ఆ 10 మంది అదే చేశారు. మీకేమైంది తెలుసా? 10 మందికి సొంత ఇళ్ళు ఎప్పుడు లే, వాళ్ళకి తోటల్లే, బావుల్లే, అలాగే ఆడ ముత్తూటు, ఇంకేం బ్యాంకులు, మణిపురము, ఇండియా. మనం అందరూ తీసుకున్నాం, బాధపడద్దండి, నేను కూడా తీసుకున్న లోను. కానీ మీకు ఈ అర్థం కాలేదనుకో, మీకు అది లేదు నాకని మీరు దాంట్లో జీవించలేరు. ఓకే, వీళ్ళు అట్లాగే చచ్చిపోయినారు అప్పుల్లోనే. ఎవరు? ఈ 10 మంది, వీళ్ళతో పాటు చాలా జనము, వాళ్ళ మాట ఇన్ని జనం. ఇద్దరు మాత్రము, వీళ్ళ ఫ్యామిలీలు, వీళ్ళ పిల్లలంతా ఎక్కడున్నారో తెలుసా? సొంత ఇల్లు, తోటలు, మళ్ళు, బావులు, జంతువులు అన్నీ ఉన్నాయి వీళ్ళ దగ్గర. అదే సింపుల్ క్యాలిక్యులేషన్. అంటే ఏంటి తెలుసా? సింపుల్గా చెప్పాలండి మీకు, ఈ 10 మంది ఈ లోకం కనెక్షన్లో ఉన్నారు. సీన్ వరల్డ్ అంటారు దాన్ని, కనపడే లోకంతో. ఈ ఇద్దరు మాత్రం ఎవరితో సంబంధం ఉన్నారు? అన్సీన్ వరల్డ్, కనపడని ఆ దేవునితో, ఆ వాక్యంతో సంబంధంలో ఉన్నారు. అది విశ్వాసంలో జీవించడం అంటే. రేపు వారం నేను ఈ యొక్క టాపిక్లోకి దూరాల. సీన్ అన్సీన్ ఏం వరి కాదండి. యేసు ప్రభుని ముందర పెట్టి మీకు సీన్ అన్సీన్ అంటే కనపడే లోకం, కనపడని లోకంలో మనం ఎట్లా యాక్ట్ చేయాలనేది రేపు నెక్స్ట్ వీక్ చెప్తాను.
ఓకే, ఎందుకంటే నాకు కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పాలి మీకు. అర్థమవుతుందా? ఏంటంటే ఇప్పుడే మీకు ముందే చెప్పాను, మీకు చాలామంది నమ్మరు దేవుడు లోకానికి వారసుడు అనే విషయాన్ని ప్రీచ్ చేసేగిన. మీలో ఎవరైనా కొత్త వాళ్ళు ఉండే నాకు తెలియదు, కానీ ఎంత నమ్ముతున్నారో నా మాటలు. చాలామంది లోకానికి వారసుడు ఏం సార్, ఇట్లాంటివన్నీ ఏడా సార్, ఏదో మంచి సమరయుడు గురించి చెప్తే బాగానే ఉంటుంది. మీరు మంచి సమరయుడు, తప్పిపోయిన కుమారుడు, నడిపించు నానావా, ఇట్లా టాపిక్స్ చెప్పండి సార్. ఇవన్నీ ఏంటి సార్, మీరు లోకానికి వారసు నమ్మరు పిల్లరా. అందుకే నేను ఈరోజు మీకు కొన్ని దేవుని హృదయాన్ని చూపించాలని నా కోరిక. ఆయన మాటలు మీకు వినిపించాలా. అసలు ఏముంది ఆయన గుండెల్లో మీకోసం, నా కోసం. ఆయన ఎప్పుడు ఆశీర్వాదాలే పిల్లలు ఉండేది, ఐశ్వర్యం ఉండేది. మన ఎవరో నేను ఒక ఢిల్లీలో ఎక్కడో అతను మా ఫ్రెండే, వేరే వాడు కాదు పాపం, వీడియో పెట్టినాడు. ఈ ఐశ్వర్యం గురించి మాట్లాడే ప్రీచర్ వినొద్దండి మీరని. మళ్ళీ నా క్లోజ్ ఫ్రెండ్, ఐశ్వర్యం గురించి మాట్లాడే ప్రీచర్స్ యొక్క ప్రీచింగు వినొద్దండి. మీరే చెప్పండి, ఇంకేముంది ప్రీచర్స్కి మీకు నేను ఇది తప్పించి? చెప్పండి మీరే ఏముందో. నువ్వు ఇంకా పాపివి, ఏ పొద్దు పోన్లే, అవన్నీ పక్కన పెడదాం. ఇప్పుడు చూస్తే మీరు, నేను మీకు ఈరోజు చూపించే వాక్యాలు జస్ట్ దేవుని హృదయాన్ని మీకు చూపించాలా. ఆయన హృదయంలో చూడండి ఏం కోరిక ఉందో మన ఎడల, అప్పుడు వాళ్ళ ఎడల, ఇప్పుడు మన ఎడల. ఇంకోటి చెప్పాలి మీకు. ముందు చూడండి. ఇప్పుడు నేను అన్నీ పాత నిబంధన గ్రంథం నుంచి మీకు ఆశీర్వాదాలన్నీ చూపిస్తాను. వెంటనే మీ మైండ్లో వచ్చేది ఏం తెలుసా, అంటే మీకు రాదులేండి ఈ చర్చలు కాబట్టి, బయట వాళ్ళు అది పాత నిబంధన గ్రంథం బ్రదా అంటారు, అది అబ్రహాం లైక్. సో అందుకనే దేవుడు ఏమేమైతే వాళ్ళకు వాగ్దానం చేశాడో అవి మనకు కూడా పిల్లరా. అందుకే ఫస్ట్లోనే మీకు చదివాను అబ్రహాం ఆశీర్వాదాలని మనందరికీ. ఆ తర్వాత చూడండి, ఒక వాక్యం చదవండి, ఎందుకంటే ఇవన్నీ చదివే ముందు అక్కడ బైబిల్లో ఏమంటుందో వాళ్ళకి మనకు పోల్చడం. 1 కొరింథీ 10వ అధ్యాయం, 1 కొరింథీలు రాసిన పత్రిక 10వ అధ్యాయం. ఎందుకంటే మీకు ఎప్పుడు బైబిల్ చదివినా, పాత నిబంధన చదివినప్పుడు అయ్యో ఇది వాళ్ళకి ఇది మనకి అని విభజించకూడదు. కొన్ని ఉన్నాయి మనకు అనవసరమైన అవి. చూస్తే మీరు సహోదరులారా, 10వ అధ్యాయము 1వ వాక్యం, సహోదరులారా ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. అదేదనగా మన పితరులందరూ, ఎవరితో చెప్తాన్నాడు పౌలు? కొరందీలతో, వాళ్ళు విశ్వాసులు, వాళ్ళతో అంటాడు మన పితరులందరూ మేఘం కింద నుండిరి, వారందరూ సముద్రంలో నడిచిరి, అందరూ మోషేను బట్టి మేఘములో సముద్రంలోను బాప్తిసం పొందిరి, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారం భుజించిరి. ఓకే, నేను అన్ని చదవను. 6వ వాక్యం, వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాటిని ఆశింపకున్నట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవే. అంటే జాగ్రత్త వినండి, ఏంటంటే సింపుల్గా వాళ్ళకి ఏమేమి జరిగాయో మనకు దృష్టాంతములుగా ఉన్నవి. అంటే వాళ్ళు ప్రవేశించలేదు మొదటి తరం వాళ్ళు, మీరు అట్లా చేయొద్దండి అని చెప్తాడు పౌలు. అంటే ఎందుకు ఈ వాక్యం చదివానంటే, వాళ్ళకి ఏమేమైతే దేవుడు వాగ్దానం చేశాడో అవి మనకు కూడా ఉన్నాయి. అర్థమవుతుందా? యేసు ప్రభు ద్వారా. ఓకే, సో ఈరోజు మొదటి వాగ్దానం చూడండి, దేవుని యొక్క కీర్తన 105:47 చదవండి. కీర్తన 105 అధ్యాయము, కీర్తనలు 105:47 అధ్యాయంలో చూడండి. మీకు కొన్ని వాక్యాలు చూపించి రేపు వారం నుంచి నేను మీకు అవి మీకు ముఖ్యమైన మాటలు చెప్తా. ఓకే, 145 కీర్తన 105 కీర్తన 40 లేదా 47, ఓకే 45. చూడండి, నేను చదువుతాను. తన ధర్మశాస్త్ర విధులను ఆచరించినట్లు అన్యజనుల భూములను ఆయన వారికి అప్పగించెను. అర్థమవుతుంది మీకు? జనుల కష్టార్జితమును వారు స్వాధీనపరుచుకునిరి. అమ్మా ఇంటా ముందు చూడండి ఏమని రాయబడింది ఈడ. బైబుల్ ఏమంటాను, దేవుడు ఏమంటానంటే అన్యజనుల భూములను, అంటే దేవుళ్ళలో లేని వారి భూములను, వాళ్ళు వారి ఆస్తుల్ని నేను మీకు అప్పచెప్తానంటున్నాడు. అందుకే మీరు చూస్తే కనాన్ దేశంలో ఎవరు ఇల్లు కట్టిండేది? ఎవరో ఇల్లు కట్టారాడ, ఎవరో బావులు తవ్వారో. కానీ దేవుడు ఏమంటారు తెలుసా? ఇవన్నీ మీకు ఇస్తానని. ఎందుకట్లా?
కొద్ది రోజుల క్రితం మనం చూసుకున్నాం సామెతలు 13:22 ఏం రాయబడింది? సామెతల గ్రంథం 13:22 దుష్టుల ధనం ఎవరి కోసము? దుష్టులు సంపాదిస్తానేదంతా ఎవరి కోసము? నీతిమంతుల కోసము. అదేవిధంగా ప్రసంగి 2:26 ఏం రాయబడిందో తెలుసా? దేవుడు ఏమంటాడంటే అక్కడ పోగు చేసే పని ఎవరికి ఇచ్చాడంట? ఎవరికిమా? దుష్టులకి. పోగు చేసే పని దుష్టులకి ఇచ్చి ఉన్నాను నేను అంటాడు. అందుకే పోగు చేసే పరిగెత్తద్దండి. పోగు చేయడం అంటే ఏంటి? పోగు చేయడం. చాలామంది క్రైస్తవులు పరిగెడతా ఉన్నారు పోగు చేయడానికి. బస్ టీచర్ పోగు చేయడం అంటే ఏంటి తెలుగులో? ఇంకోటి అనంతపురం భాషలో కూడబెట్టడము. కూడబెట్టడం కాదు కదా, ఇంకోటి అమ్మా ఎందుకు ఈ మాట చెప్తున్నాను సార్? క్రైస్తవులు ఈ పనిలో చాలా బిజీగా ఉన్నారు ఈరోజు. బ్రదర్ చేసుకోవాలి బ్రదర్, టైం ఉన్నాడు. సండే చర్చికి గుర్రారు, దేవుని బైబిల్ చదవరు, ప్రార్థన చేయడు. ఎవరికి ఇచ్చిన ఆ పని? పోగు చేసే పని అంటే జమ చేసే పని ఎవరికి ఇచ్చినది? దుష్టులకి, దుర్మార్గులకి, హలో పాపాత్ములకి ఇచ్చినదే. ఎవరి కోసం పోగు చేస్తాడు? చదవండి. నా బిడ్డల కోసం అని రాశాడు ఆడ. వాళ్ళు పోగు చేస్తాడు ఎవరి కోసము? మన కోసం. నీతిమంతులు మీరు పరిగెత్తండి వాళ్ళతో పాటే. నాకు ఈడేమో అంత తెలియదు కానీ ఢిల్లీలో ఏం బ్రదర్ అలా అంటే డ్యూటీ వేయించుకున్నాను బ్రదర్ అని. స్కూల్లో డ్యూటీ. ఏం డ్యూటీ? ఏదో స్కూల్లో ఎగ్జామ్స్ జరుగుతూనే ఉంటాయి కదా. ఎందుకు? 1000 రూపాయలు 2000 వస్తాయి బ్రదర్. ఆదివారం అంటే ఏం బ్రదర్ మా ఫ్రెండ్స్ అంతా పోతాను, వాళ్ళు రమ్మంటే పోతే. ఆ పని నీకు ఇయలేదు దేవుడు, వాళ్ళ పని అది. దేవుడు నీకు ఇచ్చిన పని ఏమో తెలుసా? తన నీతిని రాజ్యాన్ని వెతుకు, మిగతావన్నీ అట్లే వచ్చేస్తాయి నీకు. నువ్వు వినవు, వచ్చి ఆయన హృదయాన్ని అర్థం చేసుకోవు. నీది టైమే లేదు. చచ్చిపోయేంత వరకు పరిగెత్తి ఏం చేసే లాస్ట్కి అంటే ఏంది లేదాడ, ఖాళీ చేతులు. అర్థమవుతుందా మీకు? ఎప్పటికీ ఆ పనిలో పడొద్దండి. దుష్టులకు ఇచ్చినది ఆ పని. అర్థమవుతుందా? మనకు కాదు. ఓకే దేవుడు ఏమంటాడంటే నేను మీకోసము బెస్ట్ ల్యాండ్, మంచి భూమిని నేను మీకు ఇచ్చి ఉన్నాను అన్నాడు. దాన్నే వాగ్దాన దేశం అంటే. ఏంటి వాగ్దాన దేశం అంటే? వాగ్దాన దేశం అంటే ప్రతి మంచిది కలిగి ఉండే స్థలం. ఆరోగ్యం, మన శరీరం కోసము, మనస్సు కోసము, పిల్లల కోసము, కుటుంబం కోసము, వ్యాపారం అన్నీ కలిగి ఉండే స్థలాన్ని దేవుడు వాగ్దాన దేశం, ఇంగ్లీష్లో ప్రామిస్ ల్యాండ్ అంటారు. అర్థమవుతుందా పిల్లరా? ప్రతిదీ కలిగి ఉండడం. ఇప్పుడు మీలో చాలామందికి ఇది కూడా డౌట్ వస్తుంది, బ్రదర్ అసలు నాకు ఎందుకని అనుకున్నాడు దేవుడు? నేనేమన్నా అందంగా ఉన్నాననే, చాలా మంచి వ్యక్తినేనా? ఎందుకు ఇస్తాడు దేవుడు మీకు నాకు? ఎందుకు ఇలా ఇవన్నీ ఆస్తి? ఇది మీకు నేను చెప్తున్నా, ఈ వాగ్దానం మనకు అని. ఎందుకు